తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రైట్. లక్ష్మణరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం జగన్మోహన్ రెడ్డి గారికి భిక్ష పెట్టింది. అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అనేది. అదే ఆయనకి పవర్స్ ఉండే అంటే కనుక రెండో రోజే కుమ్మేసేవాడట, ఏది పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళని. ఇదండి మీకు ఇక్కడి నుంచి వెళ్ళి అంటే ఒక సామెత ఉంది, కొత్త వైష్ణవుడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నట్ట. అట్లా కొత్తగా పార్టీలో చేరాడు కదా ఆయన, జనసేన వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడాడని చెప్పేసి మీ వాళ్ళు కింద రాస్తున్నారు, కామెంట్లు రాస్తున్నారు. నిజమేనా అది? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ ఎంటీ వీక్షలకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వాసు ఆకులో పోక సక్క లాంటి వాడు. ఇంకా మాట్లాడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పాముకి పాలు పోషిస్తే ఆ పాము తన పిల్లల్ని తన గుడ్లు ఎలాగైతే తినేస్తుందో, ఎవరైతే పాలు వేసి పెంచారో ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క సంరక్షకుడు ఉన్నాడో ఆ వ్యక్తి కుటుంబాన్ని, ఆ వ్యక్తిని పాటేసే రీతిలో ఈ రోజున నువ్వు భూ కబ్జాలు చేసి నువ్వు చేయనంట అరాచకాలు లేవు కదా ఒంగోలులో. మా సోదరులు అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన ఉన్నారు, ఆయనకు తెలుసు. సైదా గారు మొత్తం జీవిత చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీ సైదా గారికి తెలుసు. ఆయన కూడా ఆ నియోజకవర్గమే అక్కడ సైదా గారిది. మేము ఏమంటామంటే, నువ్వు చేసిన ఆగడాలు ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన ఇల్లీగల్ కాంటాక్ట్ లెటర్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు భరించారు. ఎందుకు భరించారు? విశ్వాసంగా ఉన్నావు, విశ్వాసపాత్రుడు ఉన్నావు కాబట్టి చూసి చూడనట్టుగా నిన్ను వదిలేశారు ఆయన. నిజంగానే నీలాంటి నమ్మక ద్రోహుల్ని, నీలాంటి ఆకులో పోకు చక్కగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజున ఇటువంటి మొదటి మాటలు నీ నోటంటే వచ్చే కాదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్కడ టీడీపీ నాయకులే ఒక కుక్క కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు నిన్ను. నువ్వు ఎందుకురా బాబు మా అలయన్స్లోకి వచ్చావు? నువ్వు ఎంతమందిని రక్తహీనాలు చేశావు? ఎంతోమంది టీడీపీ పార్టీ కార్యకర్తల్ని తొక్కిన ఆరతీసావు, జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలకి తొక్కిన ఆరతీసావు. అలాంటి వాళ్ళని పార్టీలోకి జాయిన్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి. అంటే డబ్బుంటే రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి రాజకీయ పార్టీ పెట్టాను నేను. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయొచ్చు, డబ్బులు లేకపోయినా పర్లేదు. డబ్బులు లేని రాజకీయం చేస్తాం, నవ సమాజాన్ని స్థాపిస్తాం, బడుబడిన వర్గాలకి రాజ్యాధికారం సాధిస్తాం. పాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను. మరి ఎప్పుడు రెండు సామాజిక వర్గాలైనా మూడో సామాజిక వర్గం పార్టీ పెడితే సాధించలేరా? మాకు రాజ్యాధికారం అవసరం లేదా? అన్ని పెద్ద పెద్ద మొదలు మాట్లాడినటువంటి ఈ సూడో బానిసత్వానికి అలవాటు పడినటువంటి ఒక బానిస బతుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం, మతాల కోసం, కులాల కోసం మాట్లాడితే నవ్వు వస్తుంది. నిన్న జరిగింది ఏంటంటే, అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టారు, 100 వెహికల్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి సభంతా గ్రీన్ మ్యాట్ వేశారు. గ్రీన్ మ్యాట్ వేస్తే గ్రాఫిక్స్ లో మీ సినిమాకున్న టిక్స్ అంతా చూపించారు. మీరు చేయలేదా? మీరు చేయలేదా సిద్ధం సభల్లో? మీరు చేయలేదా సిద్ధం సభల్లో? మీరు వినాలా? మీకెందుకు అంత ఉలుగుబాటు? వాసుదేవర్ గారు అంటున్నా నేను, మీకెందుకు అంత ఉలుగుబాటు అంటున్నా? మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ప్రశ్న అయింది, తప్పలేదు. కానీ సిద్ధం సభలు పెట్టినప్పుడు తండాలకు జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. నేను గ్రీన్ మ్యాట్ గురించి మీరు మాట్లాడితే దానికి సమానం చెప్తున్నా. వినాలి సార్, వినాలి. గ్రీన్ మ్యాట్ లో మీరు వేయలేదా? నేను ఎందుకంటే వినాలి సార్, వినాలి సార్. నేను ఎందుకంటానంటే, మాకు జనాలు వస్తే జనాల కదా మేమే గ్రాఫిక్స్ పెట్టామా? మా దగ్గర సినిమాటిక్స్ లేవండి. సినిమా ఐడియాలజీ, సినిమా మెంటాలిటీ మా దగ్గర లేదండి.